వెల్కమ్ బ్యాక్. తెలంగాణలో బీజేపీ పాగా వేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోందా? ఇంతకు ముందెన్నడూ లేనంతగా బీజేపీ ప్రచారంలో స్పీడ్ పెంచిందా? ఇక ఖమ్మం జిల్లాలో బీజేపీకి అనుకూలత ఉంటుందా అనే అంశంపై బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణసాగర్తో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ వ్యాప్తంగా రాజకీయాలు రసవత్తంగా మారుతున్నాయి. ఇదే నేపథ్యంలో బీజేపీ పార్టీ ఎలాగైనా తెలంగాణలో పాగా వేసేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతుంది. ఇదే నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు, మాజీ ఎంపీలు కావచ్చు, అందరినీ కూడా ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ పార్టీ ఎట్లాంటి వ్యూహాలతో ముందుకెళ్తుంది దానిపై మనతో మాట్లాడేందుకు కృష్ణసాగర్ గారు ఉన్నారు, అధికార ప్రతినిధి. ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇప్పుడు బీజేపీ గాలి టీఆర్ఎస్కి పోటీ బీజేపీ అన్నట్టే కాంగ్రెస్ నుంచి కూడా వలసలు సాగుతున్నాయి. ప్రస్తుతం రాజకీయం ఎలా మారబోతుందంటారు? తెలంగాణలో రాజకీయ పరిస్థితులు చాలా ఇన్స్టెంట్గా మారుతూ ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తే కాంగ్రెస్ పార్టీ అన్నది కంప్లీట్గా ఎట్ ద కోర్ పడిపోయినట్టుగా కనబడతా ఉన్నది. ఫండమెంటల్స్ దెబ్బతిన్నట్టుగా కనబడతా ఉన్నది. చాలా సీనియర్ లీడర్లు ఎవరైతే ఉన్నారో పార్టీని నిష్క్రమించి వేరే పార్టీలకు పోతూ ఉన్నారు. మాకు ఏదైతే ఆకర్షణ మీరు అన్నారో మా పార్టీ తరఫు నుంచి ఆపరేషన్లు ఏం లేవు, కానీ ఏ పార్టీ గెలవబోతుంది అన్న దాన్ని బట్టి వేరే పార్టీ నుంచి పెద్ద నాయకులు రావడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఈరోజు ఖమ్మం గురించి మాట్లాడితే ఖమ్మం క్యాండిడేటు వాసుదేవరావు గారు ఈరోజు వారి క్యాంపెయిన్ నడుస్తూ ఉన్నది. ఇంకొక 10 రోజుల్లో ఖమ్మం ప్రజలు వారి ఎంపీని ఎన్నుకోబోతా ఉన్నారు. ఇది ఒక నేషనల్ ఎలక్షన్, ఇది జాతీయ ఎలక్షన్, ఇది జాతీయ ప్రభుత్వం కోసం అయ్యే ఎలక్షన్. దీనికి లోకల్ ఎలక్షన్స్కి కనెక్షన్ లేదు. టీఆర్ఎస్ ఈరోజు చేసే కుట్ర ఏంది అంటే వాళ్ళకి రాని ఖమ్మంని వాళ్ళకి అయ్యే విధంగా చేసుకునే దానికి ఇక్కడున్న ఇంతకుముందు టీడీపీ నుంచి ఉన్న నామనాగేశ్వరరావు గారిని తీసుకోవడం జరిగింది. లీడర్ని తీసుకున్నంత మాత్రాన ఓట్లు రావన్నది వాళ్ళు గ్రహించాల్సిన అవసరం ఉన్నది. ఇప్పటికే 3 ఎమ్మెల్సీలు పోగొట్టుకున్నారు. అక్కడ ఎల్బీ స్టేడియం ఖాళీ ఉన్నది, కేసీఆర్ గారు పోతే. తప్పకుండా కూడా ఖమ్మం పార్లమెంటు ఎన్నికలు అన్నవి ఒక కనువిప్పుగా టీఆర్ఎస్ కాబోతూ ఉన్నాయి. ప్రజలు ఒక విద్యావంతుడు, ఒక ప్రొఫెషనల్, ఒక నిబద్ధత గల ఒక సామాన్యుణ్ణి వారి నాయకుడిగా ఎంచుకునే పరిస్థితి ఉన్నది. భారతీయ జనతా పార్టీ వైపు మొత్తం రాజకీయ అనుకూలత పవనాలు ఖమ్మంలో ఉన్నాయన్నది మా అనాలిసిస్. జాతీయ పార్టీ కూడా ఖమ్మం సీటు భారతీయ జనతా పార్టీకి అవుతుందని మేము గట్టిగా నమ్ముతా ఉన్నాం. ముఖ్యంగా తెలంగాణ సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ సంబంధించి సారు కారు పదారు అనే నిదానంతో ప్రజల్లోకి వెళ్ళేందుకు ప్రయత్నిస్తున్నారు. అది ఏ మేర ఫలితం ఇస్తున్నారు? ఇప్పుడు సారు కారు అంటే అక్కడ లోకల్ ఎలక్షన్లలో వాళ్ళకి ఇవ్వాల్సినవి ప్రజలు ఇచ్చిండ్రు. సరే, ఎందుకు ఇచ్చిండ్రు, ఎట్లా ఇచ్చిండ్రు అన్నది మనం పక్కకు పెడితే వాళ్ళకి కేంద్ర ప్రభుత్వానికి అసలు సంబంధం ఏంది ఎందుకంటున్నా అంటే 15 మంది ఎంపీలని అటు చేసి ఇటు చేసి వాళ్ళు 15 మందిని చేసుకున్నారు లాస్ట్ టైం. ఆ 15 మందితో ఏం చేసిండ్రు మీరు? మీ నియోజకవర్గాల్లో వాళ్ళ ఎంపీలు చేసిన పనేంది? ఇదే నియోజకవర్గంలో శ్రీనివాసరెడ్డి గారు ఇంతకుముందు వైఎస్ఆర్సీపీ నుంచి టీఆర్ఎస్కి వచ్చి ఆయన ఏం సాధించాడు? ఆయన ఏమైనా సాధించుంటే ఆయన కంటిన్యూ చేస్తుంటారు కదా. ఆయన తీసేసిండు అంటే ఆయన ఫెయిల్ అయ్యాడు. మరి ఫెయిల్ అయిన ఎంపీకి ఇంకొక ఫేస్ మార్చి ఆయన్ని పాస్ చేయండి అంటే అది ఎట్లా నడుస్తుంది? అంటే ఖమ్మం ప్రజలకి ఇంకో చాయిస్ లేదా? ఖమ్మం ప్రజలకి ఆ మాత్రం అర్థం కాదా? ఖమ్మం ఓటర్లు ఈ విషయాన్ని గ్రహించరా? శ్రీనివాసరెడ్డి ఫెయిల్ అయితే నామా ఎట్లా పాస్ అవుతాడు? కాబట్టి తప్పకుండా కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయిన వాసుదేవరావుని ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. ఆ సమయం ఆసన్నమైందని మేము గట్టిగా భావిస్తూ ఉన్నాం. కారు సారదాకానే ఆగుతుంది, 16 కాదు కదా 6 వచ్చే పరిస్థితి కూడా లేదు. తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ ఏ విధంగా ముందుకెళ్తుంది, ఎట్లాంటి ప్రణాళికలు చేస్తుంది, ఏ మేర ప్రభావం ఉంటుంది? ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు ప్రణాళికలు అనేవి టీవీల ముందు చెప్పలేము కానివ్వండి. తప్పకుండా కూడా రేపు సాయంత్రం నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి ఎల్బీ స్టేడియం నుంచి తెలంగాణను ఉద్దేశించి మాట్లాడనున్నారు. వారు తప్పకుండా కూడా భారతీయ జనతా పార్టీ ఎజెండాని మొత్తం భారతదేశం మొత్తం చెప్తా ఉన్నారు. ఇది మొత్తం మీద తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈ యొక్క బీజేపీ అనేది ఊహించినంతగా కూడా పెరుగుతుందని, దాదాపు ప్రధానమంత్రి మోడీని చేసేందుకు తమ ప్రజలందరూ కూడా ముందుకు వస్తున్న నేపథ్యం కనపడుతుంది. ఓటర్లంతా ఎంతో ఆలోచనతో ఉన్నారు. టీఆర్ఎస్ ఎన్ని డైలాగులు ఇచ్చినా కూడా కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి బీజేపీ ముందు తల వంచక తప్పదంటూ కూడా కృష్ణసాగర్ మనతో చెప్తున్నారు. ఇక్కడ పరిస్థితి